హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. సో ఈవినింగ్ టైం బ్యూటిఫుల్ దా 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 నువ్వురా. హ్యాస్ బయట మంచి బ్యూటిఫుల్ వెదర్ ఉంది, కూల్గా ఉంది, వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. సో అమ్మని అడగగానే ఒక అద్భుతమైన స్నాక్స్ చేయడానికి రెడీగా వెళ్ళిపోయింది అనమాట వంటింట్లోకి. సో సరే హాయ్ చెప్తున్నావు, చెప్పు హాయ్ చెప్పు. సో వెదర్ చాలా చాలా బాగుంది కాబట్టి ఒక వండర్ఫుల్ స్నాక్ చేయమని అడిగాం అమ్మని. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెడీ అని చెప్పి కిచెన్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఏం చేస్తున్నావు ఏంటి అని అడిగితే అదో తెలంగాణ స్పెషల్ అని చెప్పింది అనమాట. సో అదేంటో కనుక్కుందామా, నాని కనుక్కుందామా, వెళ్దామా నాని దగ్గరికి వెళ్దామా, పద. ఏం చేస్తున్నావు స్పెషల్? సర్వపిండి. సర్వపిండి ఆంధ్రాలో తెపాల చెక్క అంటారు, ఇక్కడ సర్వపిండి అంటారు, ఇంకొక చోట బాండి అప్పచ్చి అంటారు, అట్లా ఇంకొక చోట బియ్యపిండి రొట్టె అంటారు. అట్లా మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి. సర్వపిండిలోకి అదే ఎందుకు చేయాలని డిసైడ్ అయ్యావు? అడిగావు కదా ఏదైనా చేయమని, అందుకని ఇది చేస్తున్నా నేను. ఇది తొందరగా తేలిక అయిపోతుందని. ఓకే సరే సరే. ఏమేం కావాలి దానికి? ఉల్లిపాయ ముక్కలు, కరేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఇది పెసరపప్పు. పెసరపప్పు ముందే నానబెట్టి ఉంచాము. నానబెడితే ఇట్లా వచ్చిందనమాట. నానబెట్టిన దాన్ని ఇందులో వేసుకుందాం మనం ఇప్పుడు. ఓకే ఉప్పు తగినంత ఉప్పు. సరే రెడీ చేసేగా. ఓకే, ఈ నానబెట్టిన పెసరపప్పు పిండిలో వేసుకుందాం. జీలకర్ర, ఇది ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి కూడా ఇందులో వేసుకుందాం. దీంట్లోకి ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. నువ్వులు వేసుకుంటారు, పల్లీలు వేసుకుంటారు, నేను ఉల్లిపాయలు వేసి చేస్తున్నాను అనమాట. పిండి చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి. బాండి అప్పచ్చి అనేవాళ్ళు అటువైపు, ఇప్పుడు తెపాల చెక్క అంటున్నారు, సర్వపిండి అంటున్నారు, రకరకాల పేరు. మా అమ్మ మా చిన్నతనాల్లో ఎక్కువ ఇదే చేసేదన్నమాట. ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడల్లా పెసరపప్పు, ఇవి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి చేసేదన్నమాట. ఇప్పుడు అదే నేను చేస్తున్నా. చాలామంది దీంట్లో పల్లీలు వేసుకుంటారు, నువ్వులు వేసుకుంటారు, నేను ఉల్లిపాయ ముక్కలు వేసి చేస్తున్నాను అనమాట. ఇట్లా ముద్దలాగా కలుపుకోవాలి బాగా. ఇట్లా ముద్దలాగా కలుపుకున్న దాన్ని తీసి పెనానికి అతికించుకున్నా ఉంది కదా, దీనికి పల్చగా నూనె వేసి, దీనికి నూనె రాసి పల్చగా అతికించుకున్నాం అనమాట. ఇట్లా నూనె రాసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్ద తీసుకొని ఇట్లా చేసుకొని దీన్ని ఇట్లా పల్చగా, ఎంత పల్చగా వస్తే అంత పల్చగా చేసుకోవాలి. మొత్తం పెనం మొత్తం పల్చగా అద్దుకోవాలి. ఉన్న దానిని ఇట్లా బెజ్జాలు పెట్టుకొని కొంచెం పైనుంచి నూనె వేసుకొని ఇంకా స్టవ్ ముట్టించేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. యాక్చువల్లీ వరంగల్ అటువైపు తెలంగాణలో అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయినటువంటి ఐటమ్ అనమాట. బ్రహ్మాండంగా రోడ్ల మీద కానీ లేకపోతే వైన్ షాప్స్ దగ్గర కానీ అన్నిట్లో ఈ ఐటమ్ చేస్తూనే ఉంటారు. సో రీసెంట్గా మేము వరంగల్ వెళ్ళొస్తూ ఉంటే దారిలో ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా ఒక 5-6 ఆడవాళ్ళు అలా పెట్టుకొని చేస్తున్నారు అనమాట. అసలు ఏమి టేస్ట్ ఉంది అందులో. యాక్చువల్లీ ఉల్లికాడలు ఇంకా ఏవేవో కూడా ఇవ్వచ్చు. వరంగల్ ఇప్పటికీ శివనగర్లో మూల మీద అమ్ముతారు సర్వపిండి. నేను వెళ్ళానంటే రోజు సర్వపిండే తింటాను నేను. అక్కడ బాగుంటుంది, అక్కడ బాగా చేస్తారు. ఇట్లానే ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, పెసరపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కాలుస్తారనమాట. బాగుంటుంది. ఆయిల్ వేసుకొని ఇది కూడా పెట్టుకుందాం.
బాగా కాలుతుంది కదా చక్కగా. బయట ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇందులో ఏమేమి వేయచ్చమ్మా? ఇందులో ఏమేమి వేసుకోవచ్చమ్మా? ఇంకా పుదీనా వేసుకోవచ్చు, ఉల్లాక వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు. ఏ ఆకుకూరలు ఏమన్నా వేసుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది. మన ఉల్లిపాయలు, పెసరపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసామన్నమాట. పల్లీలు వేయాలి. మళ్ళీ అది వేయించేసరికి లేట్ అవుతుందండి. అందుకోసం పెసరపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు అవి వేసామన్నమాట. ఈ సర్వపిండి మీద నీ అభిప్రాయం ఏంటి? అసలు నువ్వు తిన్నావు? సర్వపిండి అంటారు, తపాల చెక్క అంటారు. సర్వపిండి అని ఎందుకు అంటారు అంటే బేసిక్గా సర్వకు పెట్టి చేస్తారు ఈ పిండిని, అందుకే దానికి సర్వపిండి అనే పేరు వచ్చింది. అంటే ఇప్పుడు అత్తమ్మ ఇట్లా మూకుడు మీద చేస్తుంది కదా, వీటిని ఏం చేస్తారంటే ఇట్లాంటి సర్వలు ఉంటాయి, సర్వలకు పెట్టి ఇట్లా గిన్నెలాగా చేస్తారు అనమాట. అందుకే దాన్ని సర్వపిండి అంటారు. తపాల చెక్క అని కూడా అందుకే అంటారు దాన్ని. తెలంగాణలో సర్వపిండి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అది తెలంగాణకు ఒక ఎమోషన్ సర్వపిండి అంటే బేసిక్గా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక వర్షం పడేటట్టు వర్షాకాలంలో మాత్రం దీనికి బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. అంటే నార్మల్గా ఆంధ్రాలో అయితే మిర్చికి ఎట్లా వర్షం పడేటప్పుడు వేడి వేడి బజ్జి మిర్చి తినాలని ఎట్లా అనుకుంటారో, తెలంగాణలో ఇగో ఇట్లా మన పాలాలు వేయించుకొని తినాలి, సర్వపిండి పెట్టుకొని తినాలి అని అనుకుంటారు అనమాట. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేసుకున్న ఎట్లా చేసుకున్న టేస్ట్ ఉంటుంది. అంటే దీన్ని స్పెషాలిటీ ఏంటంటే నువ్వు పల్లీలు వేసుకొని చేసుకున్న అట్లనే ఉంటుంది, ఉల్లిపాయలు వేసుకొని చేసిన అట్లనే ఉంటుంది. మంచిగా సర్వకు పెట్టి పల్సగా, అంటే అర్థం ఏంటంటే కొంచెం మందం చేస్తుంది, మనకు కావాలంటే కొంచెం పల్స కూడా చేస్తుంది. మందంగా చేసుకున్నా, పల్సగా చేసుకున్నా, అన్ని వేసి చేసుకున్నా, ఉట్టి పప్పులు వేసుకొని చేసుకున్నా, ఉల్లిపాయలు వేసుకొని చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. సో కాకపోతే దీంట్లో మంచిగా పాలకూర, మన ఉల్లాకు కాడలు, కొత్తిమీర, కొంచెం పుదీనా అవన్నీ కూడా వేసుకొని చేసుకుంటే చాలా మంచిది. హెల్త్ కూడా మంచిది. ఎక్కువ వర్షాకాలంలో వేస్తారు కాబట్టి నువ్వులు వేసి చేస్తారు. నువ్వులు ఎందుకు వేస్తారంటే కొంచెం నువ్వులు తింటే వేడివేడిగా ఒంటికి కూడా మంచిది అని చెప్పేసి నువ్వులు వేసుకొని చేస్తారు. అవి అత్తమ్మ ఆల్రెడీ వేడివేడిగా వేసింది, దాన్ని చూపించమంది కదా. జర పలసగా పెట్టత్తమ్మ, మందంగా. ఇది పలచగా వచ్చింది. అయిపోయింది అప్పుడే కాలిందా? ఇగో సూపర్ కాలింది. ఇదిగో చాలా బాగుంటుంది. పెసరపప్పు వేసినాం కదా, ఆ ఫ్లేవర్ తగ్గుతుంది అనమాట, అదిరిపోతుంది. ఇప్పుడు క్యాతికమ్మ చూస్తే ఏమైనా ఉన్నదా? ఇక చింతల్లి అప్పట్ బాగుంది, చాలా చాలా బాగుంది. మా మనవరాలకు కూడా కొంచెం పెడతా. అప్పచ్చే ఇదిగో అప్పత్తి ఆబట్టు. అబ్బా మమ్మీ దారా, చాలా యాక్చువల్లీ ఏమన్నా చూపి ఏమన్నా అంటే అన్ని చూపి అంటే బాగుందా? సో మన కుప్పి జాతిరత్నాల్లో కూడా తెలుసు సర్వపిండి అను అంకాపూర్ చికెన్ చేసి నేను అనుకున్నాం సర్వపిండి ఎవరు మార్కులు అంటే అంత ఫేవరెట్ అనమాట సర్వపిండి. బేసికల్లీ అందరు తింటారు బాగానే, బాగుంది వేడివేడిగా. ఇంకా ఈరోజు నా ఫుడ్ ఇదే.